హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. నేను మీ బాలసుబ్రహ్మణ్యం. ఈరోజు మనం శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ యొక్క స్పెషాలిటీస్ ఏంటో చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో అందులో ప్రధానంగా లక్షలాది అభ్యర్థులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గురించి ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చాను. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఈ నెల 9వ తారీఖున గ్రూప్ 2కి స్పెషల్ ఫోకస్ తోటి కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతుంది. దానిలో భాగంగా ముందుగా గ్రూప్ 2లో జాగ్రఫీ అంశాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయి, సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఏ అంశాలని ఎలా ఫోకస్ చేసుకుంటూ మనం చదువుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, గ్రూప్ 2 సర్వీసెస్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ కోసం సిలబస్ ఏమిచ్చారు, దాని పేపర్ ఏంటి, పేపర్ టైటిల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఇచ్చారండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంది. చూడండి, జాగ్రఫీ, దీంట్లో జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం అనేది 30 మార్కులకు ఇవ్వడం జరిగింది. ఈ భౌగోళిక శాస్త్రం జాగ్రఫీ అనేటువంటిది 30 మార్కులకు ఇస్తే దాన్ని ఎలా విభజించారు, సిలబస్ లోనే ఎలా విభజించారు చూసుకున్నట్లయితే మొట్టమొదటిదిగా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. జనరల్ సాధారణ, ప్రతి వ్యక్తికి సాధారణంగా తెలియాల్సినటువంటి భౌగోళిక విషయాలేంటి అనేటువంటిది తెలుసుకుంటూ, అట్లాగే ఫిజికల్ భౌతిక, భౌతిక జాగ్రఫీ భూగోళ శాస్త్రం, సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అనేటువంటి దాని నుంచి కొంత సిలబస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్ర అంశాలను చదవమని 2వ యూనిట్ కింద ఇచ్చారు. ఇది 1వది అనుకుంటే 2వ యూనిట్ కింద ఏమి ఇచ్చారండి, ఆర్థిక భూగోళ శాస్త్రం. అందులో దేనికి సంబంధించి, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఆ తర్వాత 3వది హ్యూమన్ జాగ్రఫీ, మానవ భూగోళ శాస్త్రం. అది కూడా ప్రత్యేకించి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాత్రమే చదవమని ఇవ్వటం జరిగింది. అయితే ఈ జాగ్రఫీ 30 మార్కులకు గాను మనం చూసుకున్నట్లయితే ప్రతి దాని నుంచి 10 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి దాని నుంచి 10 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. 10 బిట్లు, 10 క్వశ్చన్స్. సో మనం గ్యారెంటీగా ప్రతి దానిలోనూ తక్కువలో తక్కువ 8 నుంచి 9 మార్కులు ప్రతి యూనిట్ నుంచి మనం చెప్పుకునే పద్ధతిలో మీరు చదువుకున్నట్లయితే సాధించే అవకాశం ఉంది. అట్లాగే ప్రతి యూనిట్ లోనూ సిలబస్ అంశాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మొట్టమొదటి దాంట్లో మొట్టమొదటి యూనిట్ లో జనరల్ జాగ్రఫీ సాధారణ భూగోళ శాస్త్రం, దాంట్లో ది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇది భారతదేశానికో లేదంటే ఆంధ్రప్రదేశ్కో మాత్రమే సంబంధించింది కాదు, అందుకనే జనరల్ జాగ్రఫీ కింద ఇవ్వటం జరిగింది. ది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థలో ఉన్నటువంటి భూమి మరియు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ చదువుతాం. దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, ఒక మార్క్ గ్రూప్ 2లో. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, భూ అంతర్నిర్మాణము. ఏదైనా సరే మనం విశ్వంలో ఒక విషయం గురించి చదువుతున్నట్లయితే ఆ విషయం యొక్క నిర్మాణం ఎటువంటిది అనేటువంటిది తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రైమరీలీ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు డిగ్ డీప్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క లక్షణాలని పూర్తిగా చదువుకునే ముందు భౌగోళిక శాస్త్రంలో భూమి యొక్క అంతర్నిర్మాణం ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. భూ అంతర్నిర్మాణము, భూ అంతర్నిర్మాణము.
ఆ తర్వాత మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఫీచర్స్. చూడండి, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూస్వరూపాలు. ప్రధాన భూస్వరూపాలు అంటే ఏమంటారంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మౌంటైన్స్, ప్లాటోస్ అండ్ ప్లెయిన్స్ ఆర్ జనరల్లీ కాల్డ్ యాజ్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అయితే వీటిని మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే, అసలు ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి? భూస్వరూపం అంటారండి. ల్యాండ్ ఫామ్ అంటే ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, సింప్లీ ఫార్మ్ ఆఫ్ ల్యాండ్. భూ ఉపరితలం మీద భూపటలం యొక్క నిర్మితి వివిధ లక్షణాలతో కూడి ఉంటుంది. వాటిని భూస్వరూపాల కింద మనం చదువుతాం. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ జనరల్లీ వేరింగ్ with different characters in different locations. All those are studied under the title of landforms. Landforms, a form of land. The landforms are of three types. Three types of landforms. Three types of landforms. Those are first order landforms, second order landforms, third order landforms. First order landforms, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. మొదటి క్రమాంక భూస్వరూపాలు, రెండో క్రమాంక భూస్వరూపాలు, మూడో క్రమాంక భూస్వరూపాలు. మొదటి క్రమాంక భూస్వరూపాల్లో ఖండాలు మరియు సముద్రాలు ఉంటాయండి. కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ది సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ దోస్ ల్యాండ్ ఫామ్స్ విచ్ ఆర్ కార్వ్డ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని వీటిని అంటారంటే మొదటి క్రమాంక భూస్వరూపాలపై ఏర్పడినటువంటి బృహత్తరమైనటువంటి స్వరూపాలని రెండవ క్రమాంక లేదా ప్రధాన భూస్వరూపాలు అని అంటారు. వీటినే ప్రధాన భూస్వరూపాలు అంటారు. ప్రధాన వీటిలో ఏమేమి ఉంటాయంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మౌంటైన్స్, ప్లాటోస్ అండ్ ప్లెయిన్స్ ఆర్ considered as second order landforms which are generally described as major landforms. భారతదేశం యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే when we observe the characteristics of India with respect to surface characters and atmospheric characters, the presence of Himalayas completely changed the characteristics of global common phenomena. ప్రపంచంలో సాధారణంగా అక్షాంశాన్ని ఆధారపడి ఉండేటువంటి లక్షణాలని భారతదేశం యొక్క ఉత్తరాన పెట్టని గోడవలే ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు పూర్తిగా వాటి స్వరూప చిత్రాలని, ముఖ చిత్రాలని మార్చేసినాయి. అటు ఉపరితలం మీద మరియు వాతావరణంలో రెండు రకాలుగాను. రైట్. సో అందుకని భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా ప్రధాన భూస్వరూపాలని చదవాల్సిన అవసరం ఉంది. హిమాలయాస్, ఆల్ప్స్, రాకీస్, యాండీస్, అట్లాగే కెనడియన్ ప్లాటో, దక్కన్ ప్లాటో ఆఫ్ ఇండియా, ఇలా డిఫరెంట్ రూరల్ ప్లాటో ఆఫ్ యూరోప్, పర్వతాలు, పీఠభూములు అండ్ మైదానాలు, గ్రేట్ నార్థన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, నార్థన్ ప్లెయిన్స్, గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ యుఎస్ఏ, ప్రైరీస్ ఆఫ్ యూరోప్, వెల్స్ ఆఫ్ ఆఫ్రికా. వీటన్నిటిలోనూ ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే మానవ కార్యకలాపాల యొక్క ప్రభావిత కారకాలన్నీ కూడా మేజర్ ల్యాండ్ ఫామ్స్ తోటే ముడిపడి ఉంటాయి. ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ directly or indirectly influenced by these major landforms. That's why these major landforms and their features are very, very, very important in each and every competitive examination. Next, climate. శీతోష్ణ స్థితి, స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. గ్యారెంటీగా దీని నుంచి ఒక బిట్ వస్తుందండి. ఒకటి గ్యారెంటీగా క్లైమటాలజీ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి టాపిక్ నుంచి ఒక మార్కుకి చదవాలి అనంటే అంత పెద్ద సిలబస్ ఉన్నటువంటి జాగ్రఫీ నుంచి ఎలా చదువుతాం అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న. కానీ వాళ్ళు సిలబస్ లో ఏమిచ్చారు? స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. స్ట్రక్చర్ గురించి మనం క్లియర్ గా చెప్పుకుంటాం. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అండ్ మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ అని 5 ఆవరణాల కింద మనం భూమి యొక్క వాతావరణ నిర్మాణాన్ని చదువుకుంటాం. అట్లాగే కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కంపోజిషన్ మీ అందరికీ లోయర్ క్లాసెస్ నుంచి తెలుసు.
నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. చూడండి, ప్రధానంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్ తోటి నిర్మితమైనటువంటి భూ వాతావరణంలో బేసికల్లీ ది నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ ఆర్ ఆక్యుపైడ్ నియర్లీ 99%. నియర్లీ 99%. అండ్ మనం ఈ కంపోజిషన్ చదివేటప్పుడు నైట్రోజన్ ఎందుకు ఇంపార్టెంట్ చూడండి. నైట్రోజన్ అనేటువంటిది సెమీ ఇనర్ట్ గ్యాస్. It won't react very easily in chemical reactions, and thus it is acting as a diluent. What do you mean by the word diluent? Diluent means it dilutes the process. Which process? Combustion process. కంబషన్ ఆక్సీకరణ చర్యని ఇది తగ్గించి వేస్తుందట. సహసిద్ధంగా వాతావరణంలో ఎప్పుడైనా మంటలు అంటుకున్నట్టయితే ఎక్కువగా నైట్రోజన్ ఉండటం వల్ల తొందరగా అది మండకపోవటం వల్ల ఆ దహన క్రియల్ని ఇది తగ్గించి వేస్తుంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నైట్రోజన్ బేసికల్లీ ఇట్స్ ఎ సెమీ ఇనర్ట్ గ్యాస్ అండ్ ఇట్ డైల్యూట్స్ ది కంబషన్ యాక్టివిటీ. రైట్. నెక్స్ట్, ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్ అండ్ కరెంట్స్. చూడండి, వీటన్నిటిలో మీరు చాలా ఈజీగా ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ ని మనం తెలుసుకోవచ్చు. ఓన్లీ టైడ్స్ ఒకటండి కాన్సెప్ట్ టైడ్స్ లో. టైమ్ అండ్ అట్రాక్షన్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే డెఫినేషన్ గుర్తుందంటే మీకు ఈజీగా సిలబస్ గుర్తుండిపోతుంది, ప్రతి టాపిక్ గుర్తుంటుంది. Tide definition నుండి the periodical rise and fall of oceanic waters due to alternative gravitation pull of moon and sun. See here, the periodical rise and fall of oceanic waters. Periodicity అంటే క్రమానుగతమైనటువంటి periodical rise and fall of oceanic waters. Why? Due to ఆల్టర్నేటివ్ గ్రావిటేషన్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్. భూమి మీద ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి లేదా ఒక్కొక్కసారి రెండు కలిపి ఒకసారి ఒకే దిశలోకి వాటి యొక్క ఆకర్షణ శక్తిని భూమి మీద ప్రయోగించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు పైకి ఉప్పొంగటం జరుగుతుంది. ఇలా ఆకర్షణ శక్తి వల్ల, చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల లేదా సూర్యుడి ఆకర్షణ శక్తి వల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని పోటుపాటులు అంటారండి. వాటినే టైడ్స్, పోటుపాటులు. టైడ్ ఈజ్ పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషనిక్ వాటర్స్ డ్యూ టు ఆల్టర్నేటివ్ గ్రావిటేషన్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్. సో టైడ్ ఇట్లాంటివి రెండు ఉంటాయి, హై టైడ్ అండ్ లో టైడ్ రెండు ఉంటాయి. దాని తర్వాత వేవ్స్. వేవ్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ఆసిలేటరీ మూమెంట్ ఆఫ్ సర్ఫేస్ ఓషన్ వాటర్స్. ఆసిలేటరీ మూమెంట్ అంటే ఏంటి? ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. హియర్ ది ఆసిలేటరీ మూమెంట్ ఆఫ్ ఓషానిక్ సర్ఫేస్ వాటర్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ నుంచి ఎనర్జీ వచ్చి వాటర్ సర్ఫేస్ కి ట్రాన్స్ఫర్ అయితే వాటర్ వేవ్స్ లాగా తరంగ రూపంలో కదలటం మొదలు పెడుతుంది. అటువంటి దాన్ని తరంగాలు, వేవ్స్ అని పిలుస్తారు. కరెంట్స్, ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు అంటారండి. నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఓషన్ కరెంట్ is defined as channelized flow of oceanic waters in a fairly defined direction. ఒక నిర్దిష్టమైన దిశలో ప్రవహించే సముద్ర జలాలని సముద్ర ప్రవాహాలు అంటారు. నిర్దిష్టమైన దిశలో. ఎట్లా? ఛానల్స్ గా. భూ ఉపరితలం మీద నదులు ఎలాగైతే ప్రవహిస్తాయో అలాగే సముద్రం లోపల సముద్ర జలాలు కూడా ఒక నిర్దిష్టమైన నదీ ప్రవాహం లాగా వెళ్తూ ఉంటాయి. అవి ఎందుకు వెళ్తాయి, వాటి కారణాల మీద రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఈ రెండింటి నుంచి ఒక 3 ప్రశ్నలు అడగచ్చు. 3, 6
లేదు ఒకటి ఒకటి అనుకున్నా సరే ఇంతవరకు జనరల్ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా 5 ప్రశ్నలు అడుగుతారండి. జనరల్ జాగ్రఫీ నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తానికి రోజులు గంటలు నెలలు పెడతారండి. మాక్సిమం 3 to 5 అవర్స్. మన క్లాసు విన్న తర్వాత 3 to 5 అవర్స్ చదివితే మీకు ఈ 5 మార్క్స్ 5కు 5 వచ్చి తీరాల్సిందే. కాకపోతే మీ మెమరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంతే. రైట్. ఆ తర్వాత ఇదే యూనిట్ లో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకించి మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఇచ్చారు. అంటే హిమాలయాలు, ఆరావళీస్ అంటే మౌంటైన్స్ గురించి చదవాలి. మౌంటైన్స్ గురించి భారతదేశంలో ఉండే మౌంటైన్స్ గురించి చదవాలి. చూడండి, ఊరికే రఫ్గా అనుకుంటే హిమాలయాలు 3 వరుసల్లో ఉంటాయండి. గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్స్. ఇటువైపు పూర్వాంచల్స్ ఉంటాయండి. పూర్వాంచల్ పర్వతాలు అంటారు. ఇక్కడ ఆరావళీస్ ఉంటాయి. ఆరావళీస్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇక్కడ వింధ్య, సాత్పురా పర్వతాలు ఉంటాయి. వింధ్య, సాత్పురా. దీని కింద అజంతా రేంజెస్ ఉంటాయి. అలాగే ఈ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడికి నీలగిరీస్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ కాశీ, గారో, జయంతియా హిల్స్ ఉంటాయి. ఈ కార్నర్లో రాజమహల్ హిల్స్ ఉంటాయి. ఇవండి భారతదేశం యొక్క పర్వతాలు, కొండలు, గుట్టలు. హిమాలయాస్, ఆరావళీస్, వింధ్య, సాత్పురా, అజంతా రేంజెస్, నీలగిరీస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, రాజమహల్ హిల్స్, గారో, కాశీ, జయంతియా హిల్స్ అండ్ పూర్వాంచల్స్. అయిపోయింది. పిక్చర్ సపోర్ట్ తోటి, మ్యాప్ సపోర్ట్ తోటి ప్రతిదీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా ఒక మ్యాప్ వేసుకొని ఇగో ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ అని గుర్తుపెట్టుకోవటమే. ఇలా పర్వతాలు. అట్లాగే నెక్స్ట్ మైదానాలకు వచ్చారనుకోండి, ఇదిగోండి పంజాబ్ నుంచి ఇదంతా మైదాన ప్రాంతమే. ఇక్కడ కూడా ఇంకొక మైదాన ప్రాంతం ఉంటుంది, కానీ దాన్ని మనం డిజర్ట్ అంటామండి. రైట్. ఇది మైదాన ప్రాంతం. ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, థార్ డిజర్ట్. ఇవి కాకుండా ప్రతి నదీ హరివాణంలో వాటి యొక్క అల్లూవియల్ ప్లెయిన్స్, ఒండ్రు మైదానాలు ఉంటాయి. ఇవి మైదానాలు. ఇట్లా మ్యాప్ సపోర్ట్ తోటి తీసుకుంటే ఇంపార్టెన్స్ ఏంటో అక్కడే రాసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్ట్రెంగ్థెన్ లో ప్రెషర్ ట్రఫ్. ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్ట్రెంగ్థెన్ ది intensity of low pressure trough which formed in April and May months. ఆ లో ప్రెషర్ ట్రఫ్ వల్ల మాత్రమే భారతదేశానికి నిరంతరాయంగా ఋతుపవనాలు వస్తాయి. ది మాన్సూన్స్ ఆర్ జనరల్లీ అట్రాక్టెడ్ బై లో ప్రెషర్ ట్రఫ్ అండ్ ఇంటెన్సిఫైడ్ బై గ్రేట్ నార్థన్ ప్లెయిన్స్. అదేంటో మనం క్లాసులో చెప్పుకుంటాం. ఆ తర్వాత చూడండి, మౌంటైన్స్, ప్లాటోస్, ప్లెయిన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత క్లైమేట్, ఇండియన్ క్లైమేట్. దీని నుంచి ఒక క్వశ్చన్, డ్రైనేజ్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్. డ్రైనేజ్ సిస్టమ్, నదీ పరివాహక వ్యవస్థ. ఏంటండి? నదీ పరివాహక వ్యవస్థ నుంచి ఖచ్చితంగా డిఫికల్ట్ బిట్స్ మాత్రమే వస్తుంటాయండి.
నదీ పరివాహక వ్యవస్థ నుంచి డిఫికల్ట్ బిట్స్ వస్తుంటాయి. ఎందుకనట మనం మ్యాప్ ప్రాక్టీస్ చెయ్యమంతే. మ్యాప్ ప్రాక్టీస్ చేస్తే గ్యారెంటీగా జాగ్రఫీలో అడిగే 30 మార్కుల నుంచి మీరు అట్లాస్ సపోర్ట్ తోటి కనుక చేసినట్లయితే 30 మార్కుల్లో 15 మార్కులు ఈజీగా పెట్టేస్తారు. మీరు చదువుకున్న కాన్సెప్ట్స్ నుంచి 15లో కనీసం 14 రైట్ పెడతారు. సో ఆబ్వియస్ గా మ్యాప్ పర్ఫెక్ట్ గా ఉంటే 15కి 15 పెడతారు, లేదంటే ఇక్కడ ఒక 10 ఆర్ 12 పెడతారు. సో ఎటుగుడి 25 నుంచి 26 వరకు ఖచ్చితంగా రైట్ చేస్తారు. జస్ట్ క్లాసులు విని ఒకసారి చదివితే. కొంచెం కాన్సన్ట్రేషన్ మ్యాపింగ్ దగ్గర చూసుకున్నట్లయితే 30కి 28+ గ్యారంటీ మార్క్స్ వస్తాయండి. దాంట్లో ముఖ్యంగా టఫ్ గా ఉండేది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, నదీ వ్యవస్థకి ఉపనదులు, దాని ఉపనదులు. చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ రివర్, దిస్ ఈస్ ట్రిబ్యూటరీ 1, సబ్ ట్రిబ్యూటరీ 1. ఇప్పుడు వీటిని అడుగుతున్నారండి. ఈ క్రింది వాళ్ళలో ఏది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రీమ్ ఈజ్ లైస్ ఇన్ కృష్ణా బేసిన్? ఇట్లా అడుగుతారండి. ఈ కింద ఇవ్వబడిన స్ట్రీమ్స్ లో, నదుల్లో, ఉపనదుల్లో ఏది కృష్ణా హరివాణంలో ఉంది, గోదావరి హరివాణంలో ఉంది? అవి ఆ దగ్గరగా వస్తాయి. మనం ప్రాక్టీస్ చేసి ఉంటే తప్పితే ఇది ఎవరు ఇటు పోయి కృష్ణాలో కలుస్తుందా, ఇటు వచ్చి పెన్నాలో కలుస్తుందా అనేది మనకు అర్థం కాదు. రైట్? ఇటువంటి బిట్లో ఒక్కటి తప్పితే మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. తర్వాత సాయిల్స్ అండ్ వెజిటేషన్. చూడండి, సాయిల్స్ అండ్ వెజిటేషన్ డైరెక్ట్ టాపిక్ అండి. ప్యూర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సాయిల్స్ ఒక 1 hour లో మీరు చదవటం అయిపోతుంది. సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, అల్లూవియల్ సాయిల్స్. ఇక్కడికి మేజర్ సాయిల్స్ అయిపోయినాయి. దీని తర్వాత లాటరైట్ సాయిల్స్. దీని మీద రెగ్యులర్ గా క్వశ్చన్ పెడతా ఉంటుందండి. లాటరైట్ సాయిల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? వేర్ వీ కెన్ సీ ది ఫార్మేషన్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్ వెరీ కామన్లీ ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై క్లైమేట్స్. అంటే హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎనీ ఆఫ్ దీస్ సాయిల్స్ మే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లాటరైట్ సాయిల్స్. లాటరైట్ అంటే బ్రిక్ లైక్ స్ట్రక్చర్ బై లూజింగ్ ఇట్స్ ఫెర్టిలిటీ. దీంట్లో ఇల్లువియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇల్లువియేషన్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 process. Leaching is consisting of 2 process, illuviation and alluviation. Alluviation పైకి, illuviation కిందకి. ఏంటిట అంటే వర్షం పడినప్పుడు whenever rainfall occurs, the salts of soil dissolved in rainwater moves downward, and at the high temperature time the same salts move along with water and deposited on the soil floor. This continuously increases the salt content within the soil layer. The total process is called as leaching. Downward and upward movements collectively called as leaching. The accumulation of the salt content which transforms the soil character is called as lateritization. సో ఇక్కడ వాడు అడగటానికి 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయండి. క్యాపిలరీ యాక్షన్ ఎట్లా పైకి వెళ్తాయిట? ఆపోజిట్ టు గ్రావిటీ. క్యాపిలరీ యాక్షన్, ఇది 2 సార్లు అడిగాడండి. క్యాపిలరీ యాక్షన్. సో 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఇది తెలుసుకుంటే సాయిల్స్ మొత్తం డెడ్ ఈజీ అండి. సింగిల్ టేబుల్ ఉంటుంది. సాయిల్ 1 బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, అల్లువియల్ సాయిల్. రిచ్ ఇన్, పూర్ ఇన్, డిస్ట్రిబ్యూషన్, ఇంపార్టెంట్ క్రాప్స్. అయిపోయింది. ఏ బిట్ ఇచ్చినా పెట్టచ్చండి. ఈ టేబుల్ మనం రెడీ చేసాం, ఆ టేబుల్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కమ్స్ ఇన్ దిస్ టేబుల్ ఇన్ సింగిల్ పేజ్. నెక్స్ట్, natural hazards and disasters.
ఈ యాక్చువల్గా మనం ఆల్రెడీ జియోమార్ఫాలజీ, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేని ఫార్మేషన్ దగ్గర చదివేస్తాం. కొన్ని ఎర్త్క్వేక్స్, వల్కానిజం ఇట్లా వచ్చినప్పుడు అవేంటంటే జియో ఫిజికల్ ఫినామినాస్ అండి. ఏంటి అవి? జియో ఫిజికల్ ఫినామినాస్. జియో ఫిజికల్ ఫినామినా. జియోఫిజికల్ ఫినామినా. వాట్ డూ యూ మీన్ బై జియోఫిజికల్ ఫినామినా? భౌతిక దృగ్విషయాలు. ది న్యాచురల్ ప్రాసెస్. ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ది సేమ్ ఫిజికల్ ప్రాసెస్ ఆపరేటెడ్ త్రూ అవుట్ జియోలాజిక్ టైమ్, ఆల్దో నాట్ నెసరీలీ విత్ ది సేమ్ ఇంటెన్సిటీ యాజ్ నౌ. అంటే ప్రస్తుతం ఏవైతే భూగోళంలో ఈ దృగ్విషయాలు సంభవిస్తున్నాయో అవి ఇంతకు ముందు కూడా వచ్చినాయి. అంటే ఉదాహరణకి ఎర్త్క్వేక్స్, వల్కానిజం ఇటువంటివి, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్. కానీ ఇప్పుడు వచ్చినంత ఫ్రీక్వెన్సీ తోటి, ఇంటెన్సిటీ తోటి ఇంతకు ముందు వచ్చి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ది సేమ్ ఫిజికల్ ప్రాసెస్ అండ్ లాస్ దట్ ఆపరేటెడ్ త్రూ అవుట్ జియోలాజిక్ టైమ్, ఆల్దో నాట్ నెసరీలీ విత్ ది సేమ్ ఇంటెన్సిటీ యాజ్ నౌ. అయితే ఏంటిట? వీటి నుంచి విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జరుగుతుందిట? అక్కడ ఉండే సర్ఫేస్ చేంజెస్ జరుగుతాయి. సర్ఫేస్ చేంజెస్. ఈ సర్ఫేస్ చేంజెస్ ఏం చేస్తాయిట? ఏమీ లేకుండా ఉంటే, అంటే జనసంచారం. ఇఫ్ దర్ ఈస్ నో human habitations, that is not at all a problem. It is considered as natural process. If there is any life existence, that changes the favorable conditions of the life to stabilize there, to settle there. అంటే ఆ ప్రాంతంలో ఏదైనా జీవరాశి ఉన్నట్టయితే ఆ జీవరాశి అక్కడ అలాగే ఉండటానికి కష్టాన్ని కలిగిస్తాయి. వాటిని న్యాచురల్ హజార్డ్స్ అంటారు. వీటి యొక్క తీవ్రమైన రూపమే డిజాస్టర్. వైపరీత్యము, ముప్పు వైపరీత్యము, ఇట్లాంటివి న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్. వాటి బేస్ ఏంటండి? రిలీజ్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ, హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ. ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వల్కానిజం కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, ఏవైనా సరే. సో వాటన్నిటి గురించి మనం డీటెయిల్ గా చదువుకుంటాం. వీటన్నిటి మీద కూడా కనీసం 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద మనకి 10 నుంచి 12 బిట్లు వచ్చే అవకాశం ఉందండి. 10 to 12 బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ 30లో, రైట్. ఆ తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వెరీ ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్. మీరు ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకుంటే అంత ఈజీగా ఈ యూనిట్ నుంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు, మరియు వాటి విస్తరణ. సహజ వనరులు మరియు వాటి విస్తరణ. చూడండి, సహజ వనరులు అంటే ఏంటి? అవి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్. వాట్ ఆర్ ది న్యాచురల్ రిసోర్సెస్? ఎయిర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్, ది ల్యాండ్ ఈజ్ న్యాచురల్ రిసోర్స్, వాటర్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దోస్ రిసోర్సెస్ విచ్ డెవలప్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. దోస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై మ్యాన్ యాజ్ ఎ రిసోర్స్, అదర్వైజ్ దే డు నాట్. అంటే అక్కడ సహజ సిద్ధంగా కొన్ని నిర్మాణాలు ఏర్పడతాయి, కొన్ని జీవరాశులు పెరుగుతాయి సహజ సిద్ధమైన ప్రక్రియల్లో భాగంగా. అయితే అవి మనిషి చేత వనరులుగా గుర్తించబడతాయి, అంతేగాని వాటంతటవే వనరులుగా ఏర్పడవు. దాని అర్థం ఏంటి? మనం మన సామాజిక వ్యవస్థలో సాంకేతికత సహాయంతో ఒక వస్తువుని ఎలా వాడుకోవచ్చు అనేటువంటి దాన్ని
గుర్తించినట్లయితే అప్పటి వరకు వాడబడని ఆ వస్తువు అప్పటి నుంచి ఉపయోగపడే వస్తువుగా మారితే దాన్ని రిసోర్స్ కింద గుర్తించడం జరుగుతుంది. Whenever with the help of technology humans identifies anything which is not used till then, if they are bring into utility, they are recognized as natural resources. This is the theme about natural resource. అది గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి. ఇంతకుముందు లైట్ ఓన్లీ పగలు మాత్రమే ఉండేది. కరెంట్ వచ్చిన తర్వాత రాత్రిపూట కూడా లైట్ని తీసుకొస్తున్నాం. దానికి ఉత్పత్తి చేయడానికి మూల కారణమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ లో ప్రముఖమైనవిగా గుర్తిస్తున్నాం. రైట్. అట్లాగే అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అందరికీ తెలిసిందేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రాప్ ఇంపార్టెన్స్, క్రాప్ డైనమిక్స్, క్రాప్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ YOY అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో వరి ఉత్పత్తి ఎంత జరిగింది, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి వరి ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత? ఇయర్ ఆన్ ఇయర్ ది డేటా is very very important. See, at present questions may ask, try to identify the difference in growth rate of paddy between last year and present year. Right? So questions ఇట్లా అడిగేటప్పుడు మనం ఎటువంటి సమాచారాన్ని సేకరించుకోవాలి, ఎలా చదవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అండి. సో గత గ్రూప్ 2 ఎగ్జామ్ నుంచి ఈ ఎగ్జామ్ వరకు ఉన్నటువంటి లేదా బెంచ్ మార్క్ ఈవెంట్స్ అయినటువంటి అన్ని రకాల ప్రధానమైన పంటలు ఉత్పత్తుల్ని మనం ఎక్సెల్ గ్రాఫ్ లోకి మార్చుకున్నట్లయితే, చిన్న గ్రాఫ్ వేసుకున్నట్లయితే చూడండి, ఇది 2026, 25, 24, 23, 22. సో 26 లో ఇంకా పూర్తిగా అయ్యి ఉండదు కాబట్టి 25 వరకు వరి ఉత్పత్తి ఎంత జరిగింది, పెరిగిందా తగ్గిందా, ఎందుకు అనేటువంటిది ఈ చిన్న డయాగ్రామ్ లో మనం వేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అట్లా ఎన్ని పంటల గురించి చదవాలండి? చాలా పంటలు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఏపీలో పండేటువంటి ముఖ్యమైన పంటలన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ క్రాప్ విచ్ ఆర్ cultivating in Andhra Pradesh east coastal plains and different plains of rivers and the rivulets of Andhra Pradesh. Each and every one is very important. Each and every crop is important. Along with that, agro based activities are also very very important, right? And next, distribution of major industries and major industrial regions. Distribution of major industries, iron, steel, cement, like that. Each and every industries, what is good data, year on year growth. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క మొత్తం పారిశ్రామిక పెరుగుదలలో ఎంత శాతం కలిగి ఉంది, ఇటువంటి ప్రశ్నలు కూడా మనం ఆన్సర్ చేయాలండి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, రైల్వే, రోడ్వే, ఎయిర్వే, వాటర్వే. రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. దాని తర్వాత కమ్యూనికేషన్. at present communication plays a crucial role in development of each and every area. And types of communications, percentage of share in development. These topics are very much relevant to economy, but the distribution aspects completely comes under our geography. ఇవి చూడటానికి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినవిగా ఉన్నప్పటికీ కూడా మనం వాటి యొక్క విస్తరణ దృష్టితోటి ఇక్కడ చదువుతాం. ఆంధ్రప్రదేశ్ అయితే ఏ జిల్లాలో కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో అగ్రికల్చర్ ఎక్కువ ఉంది, సహజ వనరులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటి, మైనింగ్ ఎక్కువ ఏ జిల్లాలో జరుగుతుంది, ఇటువంటి ఆస్పెక్ట్స్ చదువుతాం కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్స్ చదువుతాం కాబట్టి అవి ఆర్థిక శాస్త్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా విస్తరణ దృష్ట్యా భౌగోళిక శాస్త్రానికి సంబంధించినవి. అట్లాగే టూరిజం అండ్ ట్రేడ్, ట్రేడ్ అండ్ టూరిజం, దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్.
సో ఈ మొత్తం టాపిక్స్ నుంచి మనకి ఇక్కడ ఇంకొక 10 మార్కులకి వచ్చే అవకాశం ఉంది. 10 మార్కులకి 1 2 3 4 5 6 చూడండి. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దర్ డిస్ట్రిబ్యూషన్ 2 మార్క్స్, అగ్రికల్చర్ నుంచి 1, మేజర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి 2, ట్రాన్స్పోర్ట్ నుంచి 1, కమ్యూనికేషన్ 1, దీని నుంచి ఒక 2 3 4 2 6 3 9 9 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ, వెరీ 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 ఇంపార్టెంట్ వన్ అండి. హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ మానవ భూగోళ శాస్త్రం అంటామండి. దీన్ని ఏమంటారు? మానవ భూగోళ శాస్త్రం. మానవ భూగోళ శాస్త్రం, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భూగోళ శాస్త్రాలు. హ్యూమన్ డెవలప్మెంట్ డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ టాపిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇచ్చారండి. మానవాభివృద్ధి, మానవాభివృద్ధి ఖచ్చితంగా దీని మీద 2 క్వశ్చన్స్ పడతాయండి. 2 క్వశ్చన్స్, 1 ఇండియా, అనదర్ 1 ఇన్ ఏపీ. డెమోగ్రఫిక్స్ దీని మీద 3 నుంచి 4 క్వశ్చన్స్ అడగచ్చండి. 2 ఇండియా, 2 ఏపీ. 6 అయిపోయినాయి. అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ 1, 7. రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ మీద ఒక 2. సో దిస్ ఈస్ ది syllabus discussion about Group 2 of Andhra Pradesh Public Service Commission. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి ఆల్రెడీ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో ఏంటని చెప్పారు. దానికి సంబంధించి అందరికంటే ముందుగా ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ తోటి ప్రతి టాపిక్ నుంచి ఏ ఏరియాలో క్వశ్చన్ పడచ్చు అని, ఏ కోర్ ఏరియాస్ ని మనం వదిలిపెట్టకుండా చదవాలి అని ప్రతి క్లాసులోనూ చెప్పుకుంటూ, మీరు జస్ట్ ఇక్కడ వినటంతో 20 మార్క్స్ వచ్చేట్టుగా క్లాసులు చెప్పుకోబోతున్నాం. అవి కూడా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఈ మంత్ 9th 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 9th April 2023 a fresh new group 2 batch is going to start. Once again, thank you one and all. Be Hari. Thank you.